14వ అధ్యాయము 24వ వచనం. యెషయా పుస్తకము 14వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించున్నట్లు స్థిరపడును. ఆమేన్, ఆమేన్. పిల్లల, దేవుడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగుతుంది. వినండి ప్రియులారా, ఈ రోజున మన జీవితాల్లో దేవుడు ఆయన దేవుని ఉద్దేశాలు మనకున్నాయి, మన పట్ల ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు ఉద్దేశించినట్లు మన జీవితాల్లో దేవుడు చేస్తారు. అలాగనే నేను యోచించున్నట్లు స్థిరపడును. నేను యోచించినట్లు స్థిరపడును అంటే దేవుడు ఏదైతే యోచన అంటే ఆలోచిస్తారో, మీరు వినండి, దేవుడు మన నిమిత్తం ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన అంతా కూడా ఏమవుతుంది? స్థిరపడుతుంది. ఒక్క మాట, రెండు మాటలు క్లుప్తంగా నేను తెలియచేస్తాను. పిల్లరా, సౌలుని మీరు వినండి. బైబిల్లో మొట్టమొదటి రాజు సౌలు. ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుడిచ్చిన కృపని పోగొట్టుకుంటే వెనువెంటనే దేవుడు దావీదుని రాజుగా అభిషేకించారు. కానీ దావీదుని సింహాసనం మీద కూర్చోనివ్వకుండగా, మీరు వినండి, సింహాసనం మీద కూర్చోనివ్వకుండగా ఈ సౌలు దిగట్లా. దావీదేమో రాజు, ఈయన ముందు రాజు, ఈయన తీసేశాడు దేవుడు. కానీ సింహాసనం మీద కూర్చొని నేను దిగను, దావీదు ఎలా ఎక్కుతాడో చూస్తాను, వాడిని చంపేస్తాను అంటూ యుద్ధం చేస్తున్నాడు. డాలు విసురుతున్నాడు, బళ్ళు విసురుతున్నాడు, ఆళ్ళ పురమాయిస్తున్నాడు, ఏళ్ళ పురమాయిస్తున్నాడు. ఇక చూడండి ప్రియులారా, ఇక రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? సౌలును తొలగించి దావీదుని సింహాసనం మీద కూర్చొని పెట్టాలి. దేవుడి ఉద్దేశం అది. సౌలు ఉద్దేశం ఏంటి? దేవుడు అభిషేకించాడా, నేను ఉండగా నువ్వు ఎలా వస్తావు చూస్తాను, నేను చంపేస్తానని తిరుగుతున్నాడు. పిల్లరా, తిరిగి 38 సంవత్సరాలు దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా సౌలు తిరిగాడు. మీరు వినండి, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా సౌలు తిరిగాడు. అందుచేత సౌలు దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా తిరిగినందుకు అతని జీవితం కానీ, అతని కుటుంబం కానీ, అతని హృదయ శాంతి కానీ ఏమైపోయిందంటే మొత్తం కోల్పోయాడు. శాంతిని, సమాధానాన్ని కోల్పోయాడు. ఆఖరికి తన కత్తి తన పొడుచుకుని చచ్చిపోయేంత పరిస్థితికి సౌలు వచ్చేసాడు. ప్రియులారా, కానీ దావీదు పట్ల దేవుని ఉద్దేశం ఉందిగా. దావీదుని మాత్రం ఎంతమంది చంపాలని చూసినా, ఎంతమంది తరమాలని చూసినా, ఎంతమంది దావీదు ప్రాణం తీయాలని చూసినా, ప్రియులారా, ఎవరి వల్ల కాలేదు. కారణం ఏంటంటే దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టి దావీదు సింహాసనాన్ని సదాకాలము స్థిరపరచాలని దేవుడు ఆలోచించారు. ఆమేన్. దేవుడి యోచనది, దేవుని ఆలోచనది. అందుచేత దావీదు చివరికి కొన్ని రోజులు శ్రమలు పడ్డా, మీరు వినండి, కొన్ని రోజులు ఇబ్బందులు పడ్డా, కొన్ని రోజులు ఇక్కడి నుంచి అక్కడికి తన ప్రాణం కాపాడుకోవడానికి ఆయన అటు ఇటు పారిపోయినా దేవుని ఉద్దేశం మాత్రం ఆయన మీద ఖచ్చితంగా ఉంది కనుక మరలా తీసుకొచ్చి దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన చోటు ఇజ్రాయేల్ ప్రజలందరి ఎదురుగా మరలా రాజసింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కారణం ఏంటంటే దావీదుని రాజుగా చూడాలన్నది దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ పరిస్థితుల్లో, నీ బిడ్డల పరిస్థితుల్లో, నీ కలిగిన సమస్తంలో దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, దేవునికంటూ ఒక యోచన ఉంది. ఖచ్చితంగా దాన్ని తప్పకుండా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశాలకు అడ్డుగా ఎవరు నిలబడలేరు, దేవుని యోచనల్ని ఎవరో పాడు చేయలేరు. మీరు వినండి, దేవుని యోచనల్ని, దేవుని ఆలోచనల్ని ఎవరో పాడు చేయలేరు. కాకపోతే
ప్రియులరా, దావీదుకు వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుకున్నాడు? 38 సంవత్సరాలు పట్టింది. వినండి, దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత దేవుడు అన్నారు, దావీదు, ఇక నీ సింహాసనం సదాకాలం ఇజ్రాయేల్ మీద స్థిరపరుస్తాను. నీ వంశములో పుట్టబోయే, నీ కడుపున, నీ గర్భవాసాన పుట్టబోయే ఎవరో ఒకరు ఈ సింహాసనం మీద ఖచ్చితంగా కూర్చుంటారు. ప్రియులరా, దావీదు సింహాసనం మీద మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుని ఉన్నారు. లోక రక్షకుడిగా ఆయన వచ్చారు. ఈ రోజున ప్రియుల ఆయన సింహాసనం సదాకాలం స్థిరపరచబడిపోయింది. దేవుడు మన పట్ల, నీ పట్ల, మనందరి పట్ల ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఖచ్చితంగా మన పట్ల నెరవేర్చే దేవుడు అయి ఉన్నారు. మరి ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకిని, మీ కుటుంబాలకిని, మనకిని, సంఘానికిని, పరిచర్యకిని, ఈ వాక్యాన్ని చూస్తూ ఈ స్తోత్ర ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు నెరవేర్చునుగాక. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి చేతులు చాపక చిన్న ప్రార్థన. ఈ అరుణోదయాన్ని ప్రభు పాదాల వద్దకు చేరాం గనుక దేవుడు తన కృపలో ఎన్నో విషయాల్ని ప్రార్థించే కృపనిచ్చారు. అలాగనే మనకున్న ప్రతి సమస్యని స్తోత్ర రూపంగా మన ప్రార్థనా విజ్ఞాపనలన్నీ మన సారా స్తుతించే కృప దేవుడిచ్చారు గనుక ఈ దినం దేవుడి సన్నిధిలో మనం అందరం ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఉద్దేశించినట్లు, దేవుడు జరిగించాలని ఆలోచించినట్లు మన జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. కలవరపడకుండా, అధైర్యపడకుండా దేవుని వాగ్దానం కొరకు మనం ఎదురు చూస్తే నిశ్చయంగా ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చాలని చూస్తున్న దేవుడు, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, స్తోత్రాలు నాయన. ఈ అరుణోదయ ప్రార్థనలో మీ సన్నిధికి చేరాం ప్రభువా. నీవు మమ్మల్ని విడవని దేవుడవు నాయన, ఎడబాయని దేవుడవు నాయన. మీ ఉద్దేశాలు మా పట్ల స్థిరములని, మీ ఆలోచనలు మా పట్ల స్థిరములని నాయన. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని తండ్రి, మేము నీ వాక్యాన్ని బట్టి చూస్తున్నాము నాయన. ఈ దినం ఈ వాగ్దాన ఈ దినం అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో బిడ్డలు పాల్గొంటున్నారు ప్రభువా. ఎంతో ఆశతో నీ వైపు చూస్తున్నారయ్యా నాయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి, నా పైన, మా పైన, మా బిడ్డల పైన, మా సంఘం పైన, కుటుంబాల పైన నీ యోచనలు స్థిరపడును గాక అని, నీ ఉద్దేశాలు సఫలపడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిశ్చయముగా ఎవరిని దాటిపోవద్దు, ఎవరిని వదిలిపోవద్దు ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగనే ప్రార్థిస్తుండగా ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరారు. అనారోగ్యాలతో ఉన్నారు, రోగాలతో ఉన్నవారు, బలహీనతలతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు తండ్రి, కిడ్నీ మార్పిడి కొరకు ఎదురు చూస్తున్నవారు ప్రభువా, వివాహాలు, ఆపరేషన్ల కొరకు ఎదురు చూస్తున్నారు, బిడ్డల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు, అప్పుడు సమస్యలు, ఇల్లు, గృహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. అన్ని విషయాలు మీ సన్నిధిలో పెట్టాం ప్రభువా. ప్రతిదీ మీరు చూస్తున్న దేవుడు కనుక నా బిడ్డల పక్షముగా, అయ్యా నా సంఘ పక్షముగా, ప్రార్థన సహాయాన్ని కోరిన వారి పక్షముగా, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారి పక్షముగా నువ్వు కార్యాలు చేయమని దాసునిగా వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతా నీ కృప విస్తారముగా మా అందరిలో కుమ్మరించమని నీ పాదములకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి నడిపించి ఆయన ఉద్దేశములన్నీ మనడల స్థిరపడును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. గమనించండి, ఈరోజు రాత్రి ఏలంపూడి, భీమవరం మండలంలో ఏలంపూడి ప్రాంతంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ఉంది. కుటుంబ ఆశీర్వాద కూడిక. ఆ కూడిక నుంచి మీరు అందరూ ప్రార్థన చేయండి. వాస్తవానికి బైబిల్ స్టడీ జరగాలి. మరి ఆ కూడిక కారణంగా బైబిల్ స్టడీ వచ్చే వారానికి కంటిన్యూ చేస్తాను. మీరు గమనించండి, ఈ కూడిక నుంచి మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.